నమస్తే మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప చేత ఈ నూతన సంవత్సరంలో 5 మాసములు ప్రభువు మనల్ని కాపాడుతూ బలపరుస్తూ వచ్చాడు. అందుకే ఈ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు జీవితంలో ఏది జరిగినా అది సంఘమైన మనకు ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము అని మనం గమనించాలి. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన పరిచర్య, తర్వాత ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన రెండవ రాకడ, ఈ రీతిగా క్రీస్తు జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని అనేక సార్లు మనము ధ్యానము చేసుకుంటూనే ఉంటా ఉన్నాం. కానీ ఒక్క విషయాన్ని ఇందులో మనము అనేక సార్లు మనం తప్పిపోతూ ఉన్నాం. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క ఆరోహణము కదా. యేసుక్రీస్తు యొక్క ఆరోహణము మరి వాస్తవానికి ప్రాముఖ్యమైనదా, ప్రాముఖ్యము అంత ప్రాముఖ్యత లేదా అని మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క ఆరోహణము చాలా ప్రాముఖ్యమైనది. అది నూతన నిబంధనలో అనేక సార్లు యేసుక్రీస్తు ఆరోహణం గురించి రాయబడడం మనం చూస్తున్నాం. కనుక పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఆరోహణము అయినప్పుడు అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ఆయన యొక్క ఆరోహణము కూడా ప్రవచింపబడ్డది అన్నమాట మనం గమనించాలి. కనుక యేసుక్రీస్తు కూడా తన జీవిత కాలంలో ఆయన బోధించేటప్పుడు ఆయన ఆరోహణాన్ని గురించి అనేకమైన సత్యాలు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఒకవేళ ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోవుట అంటే ఆరోహణము, నేను ఆరోహణమై వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము అంటా ఉన్నాడు. అంటే సాధారణంగా దేవుడు మనతో ఉంటే కదా ప్రయోజనకరం కదా. నేను వెళ్ళిపోతే మీకు మంచిది అని ప్రభు అంటా ఉన్నాడు. అంటే సాధారణంగా నేను ఉంటే మీకు మంచిది అని అంటే అది మంచిగా ఉంటుంది, కానీ నేను వెళ్ళిపోవట కూడా మీకు ప్రయోజనకరము అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన అంటే కల్వరి సిలువలోనికి ఆయన బలియాగముగా అవడానికి ఆయన క్రిస్మస్లో ఇన్కార్నేషన్లో ఆయన దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ చూసినప్పుడు ఈ 33.5 సంవత్సరాలు తన శిష్యులతో ఈ లోకంలో ఆయన గడిపి ఆయన దేవుడు తనకు అప్పచెప్పిన ఆ పనిని ఆయన ముగించాడు. ముగించిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా నేను మీతో ఉండకూడదు, నేను వెళితేనే మీకు మంచిది అని చెప్తా ఉన్నాడు. అందుకే శిష్యులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నుండి దూరం అవ్వడము నిజంగా వారికి కూడా ఇష్టం లేదు. కానీ ఆరోహణం అయ్యేటప్పుడు ఈ శిష్యులలో ఎక్కడ లేని సంతోషాన్ని నేను చూడగలుగుతా ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి మాటలు మనము గమనించినట్లయితే 51వ వచనంలో, వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండే దేవునికి స్తోత్రము చేయుచుండిరి. అంటే వారి సంతోషానికి గల కారణం ఏంటిది? ఇన్ని రోజులు యేసుక్రీస్తు ఉన్నాడు, ఇప్పటి నుండి యేసుక్రీస్తు మాతో లేడు అని లేకపోతేనే మంచిది అనుకున్నారా? లేదు. అంటే ఆయన వెళ్ళిపోవడం మాకు ప్రయోజనకరము అని అనుకున్నారు. ఎందుకు ప్రయోజనకరము అనేది మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఈ మాటను, ఈ అంశాన్ని ఈ దినము నేర్చుకున్నానంటే, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ ఒకవేళ ఆదిమ సంఘము నుండి కూడా ఈ ఆరోహణ దినానికి చాలా చాలా ప్రత్యేకమైన అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా. ఎందుకంటే ఈస్టర్ అయిపోయిన తర్వాత 40 దినములకు ఆయన ఈ భూలోకం నుండి ఆరోహణమైపోవడము మనం చూస్తున్నాము. ఆ 50వ దినమున పరిశుద్ధాత్ముడు సంఘం మీదికి దిగిరావడం మనం చూస్తున్నాము. కనుక ఒకవేళ ఈ ఘట్టాలు సంఘ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనవి. సంఘముగా ఈ దినము మనము అనేకమైన దినములు మనం జరుపుకుంటా ఉన్నాం కదా. ఒకవేళ టీచర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఏ డే లేదు, అన్ని డేస్ ఉన్నాయి. అన్ని డేస్ కూడా ఈ దినము సంఘములోనికి వస్తూ ఉన్నాయి. సేవకులో అయిన మాకు ఎక్కడెక్కడ బ్రదర్ ఉండడాని వెతకాలి బ్రదర్స్ డే రోజు. అంటే ఇవన్నీ కూడా అంటే మనము దేవుడు మనకిచ్చిన
యోగ్యమైన పని ఏంటిది, కానీ దాని నుండి వైదొలిగి లోకములో జరిగే వాటిని మనము సంఘములోనికి తీసుకుని వచ్చి మనము అంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి నేను మాట చెప్తాను, వాటికంటే ప్రాముఖ్యముగా క్రీస్తు జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, ప్రతి అంశమును ఈ దినము నీవు నేను సెలబ్రేట్ చేసుకోవాలి. యాజ్ అ చర్చ్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్, cherish and enjoy what Christ has given to us, not what the world is offering us today. ఈ లోకము ఎన్నో అంటే ఈ లోకము ఎన్నో పోకట్లు పోతా ఉంటుంది, కానీ ఆ పోకటిలో నీవు నేను పోవడానికి లేదు. మన పోకటంతా ఇదే. బైబిల్లో దేవుడు ఏది మనకు విషదపరిచాడు, ఏది మనకి ఇచ్చాడు, ఏది ప్రాముఖ్యమైనది కాదు, ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ఈ ఆరోహణమైన దినము వాస్తవంగా ఈస్టర్ సండే అవుతుంది. కాబట్టి 40 days అంటే అది థర్స్డేకి వస్తుంది. కనుక ఈ థర్స్డే ఆదివారం మనం కూడుకుంటాం. కాబట్టి ఆదివారాన్ని అసెన్షన్ సండేగా అనేకులు జరుపుకుంటున్నారు. ఈ దినము వాస్తవంగా అసెన్షన్ సండే అన్నమాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక సంఘముగా మనకు తెలియాలి దేని విషయం ఎందు మనం సంతోషించాలి, దేనిని చెరిచేయాలి, దేన్ని ఆనందించాలి, లేక దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. కనుక ఈ దినము కొద్ది నిమిషాలు ఆ యేసుక్రీస్తు అంటున్న మాటలలో ఎంతవరకు సత్యం ఉన్నది, నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు ప్రయోజనం అన్నాడు. కనుక ఆ మాటలలో మనం ఎంత సత్యం ఉన్నది, ఎంత ప్రయోజనకరము ఆయన మన నుండి వెళ్ళిపోవడం అనేది కొన్ని మాటలు మనము ఈ దినము జ్ఞాపకం చేసుకుని మనము ముగించుకుందాం. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. 5వ వచనము, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమ పరచుము అని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అక్కడ ఆశిస్తున్నది ఏంటంటే, ఇంతకు ముందు తండ్రి నీ ఎదుట నీ సముఖంలో నాకు ఏ మహిమ ఉన్నదో ఇప్పుడు మరలా ఈ లోకంలో నా పని ముగించుకొని ఆరోహణమై నీ యొద్దకు నేను రాబోతా ఉన్నాను. గనుక ఆ మహిమను మరలా నేను పొందినట్లు నాకు సహాయము చేయని దేవుడు ఇంకా ఆయన ఆ శ్రమ పడకముందే ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్న వాడుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ఆరోహణము అవడం ద్వారా మనకు కలిగిన అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఒక గొప్ప అభయమును ఇస్తా ఉన్నాడు. ఏంటిది ఆ అభయం? ఆ అభయం ఏంటంటే, ఈ లోకములో క్రీస్తు కొరకు, దేవుని కొరకు, సువార్త నిమిత్తము, దైవ రాజ్య స్థాపన కొరకు నీవు నేను పడిన ఏ కష్టము కూడా వృధా కాదు అని ఈ ఆరోహణ దినము మన జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఎందుకనంటే యేసుక్రీస్తు అంటే ఈ లోకంలోనికి దిగి రాకంటే ముందు ఆయన తన తండ్రితో సమస్త వైభవమును ఆయన అనుభవించాడు. ఆయన ఒక మహిమలో ఆయన ఉంటా ఉన్నాడు. అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆయన దేవుడై ఉండి కూడా మనుష్యుడిగా మనుష్యుని అవతారమును ధరించుటకు ఆయన ఇష్టపడ్డాడు. శక్తి కలిగిన వాడై ఉండి కూడా ఆ శక్తిని తను తాను లిమిట్ చేసుకున్నటకు ఆయన ఇష్టపడ్డాడు. ఈ 33.5 సంవత్సరాలలో జరిగిందంతా కూడా అదే. ఆయన ఏం చేస్తున్నాడంటే తన శక్తిని తన జీవితంలో అంటే దేవునిగా దైవికమైన ప్రతి యాట్రిబ్యూట్ని అంటే ప్రతి ప్రివిలేజ్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన తన శరీరంలో ఆయన అమర్చుకుని ఆయన అంటే హీస్ కంట్రోలింగ్ ఆల్ ఆఫ్ దట్ అన్న మాట నేను గమనించాలి. కానీ ఎప్పుడైతే చనిపోయాడో, ఎప్పుడైతే మరణించాడో, ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో, ఎప్పుడైతే తిరిగి లేచి ఆరోహణమైపోతున్నాడో, అప్పుడు పూర్వము ఏ మహిమ అయితే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడో ఆ మహిమను మరలా ఆయన పొందుటకు అర్హుడుగా ఉంటా ఉన్నాడు. అంతకంటే ఉన్నతమైన మహిమను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈ దినము అనేక సార్లు మన జీవితంలో మనల్ని కృంగదీసినప్పుడు లేక మనమే కృంగిపోయినప్పుడు క్రీస్తు నిమిత్తము ఈ లోకములో నీవు నేను పడిన ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదు అని ఈ ఆరోహణ దినం జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన శ్రమ. ఈ లోకంలో ఎవ్వరు ఎన్నడూ అనుభవించలేనంత అంత ఘోరమైన శ్రమను, ఘోరమైన దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు ఒక్కడే భరించాడు.
వాటన్నిటికీ దిస్ డే ఈస్ పేయింగ్ ఆఫ్. వాటన్నిటికీ కూడా ఈ దినము దేవుడు అక్కడ ఆరోహణమైన తర్వాత ఆ మహిమ మరలా పొందుకునబోతున్న దేవుడిగా మనం చూస్తాను. కనుక ఇది చూసినప్పుడు మనకు ఒక ధైర్యం రావాలి. యేసు క్రీస్తు నామం నిమిత్తము, యేసు కొరకు ఈ లోకంలో నీవు ఏ కష్టం పడినా కూడా ఈ లోకము అక్కడ పొంతు పిలాతు వచ్చి అధికారపూర్వకంగా యేసుక్రీస్తుని గణపరచలేదు. అక్కడ కైసర్ వచ్చి యేసుక్రీస్తుని గణపరచలేదు. ఈ లోకంలో ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని గణపరచలేదు. ఆయన చేసిన త్యాగము వ్యర్థము అని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో ఆ త్యాగము ఉన్నతమైనది. అందుకే ఆయన్ను అంతగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఆయనకు అధికారం ఇచ్చిన వాడుగా మనం చూస్తున్నాము. కనుక ప్రియ సంగమా, ఈ దినము మన ప్రయాస వ్యర్థము కాదు. ఒక దినము మనం పడే ప్రతి కష్టమునకు దేవుడు ప్రతిఫలమును ఆయన ఇవ్వగల సమర్థుడు అని చెప్తా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తును ఏ రీతిగా అయితే మరలా ఆహ్వానించి మరలా ఆ వైభవమును దయచేశాడో, ఈ దినము ఒకప్పుడు నీవు నేను కూడా నిజంగా దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారము, కానీ ఈ పాపము చేత వైదొలిగి నిజంగా దేవునికి దూరంగా అయిపోతా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ పాపపు శరీరాన్ని మన జీవితంలో వదిలి పరలోక రాజ్యంలోనికి మనం చేరుతామో, ఆ వైభవమును ఆయన వలె ఉండుటకు నీకు నాకు అవకాశం ఇస్తాడు. కనుక అదే ఆత్మచేత నీవు నన్ను నడిపించబట్టకు ఆయన అవకాశం ఇచ్చే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. కనుక దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఒక మాట చూసాం, మనం చదివితే ఇంకా అర్థమవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలను తల్లిదండ్రులను పిల్లలైన భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, ఇది మాత్రం తప్పించుకోలేము, హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవమును ఆయన ఇచ్చుటకు ఆయన సమర్థుడైన దేవుడు. నిన్ను మహిమపరచుటకు సమర్థుడైన దేవుడు. నేను ఘనపరచుటకు సమర్థుడైన దేవుడు. మరలా నీవు కోల్పోయిన సమస్తమును కూడా ఇచ్చుటకు ఆయన సమర్థుడైన దేవుడని ఈ దినము నీవు జ్ఞాపకం చేస్తాను. అందుకే యాకోబు అంటాడు 4వ అధ్యాయంలో 10వ వచనంలో, ఒకవేళ తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన కాడి కింద దీన మనస్కులమై యుండుడి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ఆ బలిష్టమైన కాడి కింద ఉన్నాడు. ఆ బలిష్టమైన కాడి కింద దీన మనస్కుడై ఆయన తన్ను తాను తగ్గించుకొని శ్రమపడి ప్రతి అవమానమును ఈ లోకంలో భరించి నీ కొరకు నా కొరకు కల్వరి సిల్వను ఎక్కినవాడుగా మనం చూస్తున్నాము. ఈ దినము అన్ని నామముల కంటే పై నామము, ఎంతో ఉన్నతమైన ఆధిపత్యమును యేసుక్రీస్తు అనుభవిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ టు సే దట్ వెన్ యూ సఫర్ ఫర్ క్రైస్ట్, there is a day that God would one day will definitely exalt you to much more and even greater glory. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో వారిని చివరికి చేస్తున్న కార్యం ఏంటంటే వారిని మహిమపరచెను అన్నమాట మనము చూస్తున్నాము. గనక ఈ మొట్టమొదటి మాట నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆరోహణమయ్యే ఈ దినంలో దేవుడు నీకు ఇస్తున్న అభయం ఏంటంటే, సంతోషముగా ఆయన కొరకు నువ్వు శ్రమపడు, సంతోషముగా ఆయన కొరకు ప్రతి అవమానం నీ జీవితంలో భరించు, సంతోషముగా నీ జీవితంలో వచ్చే ప్రతిది కూడా ఆయనను బట్టి ఆయన కొరకు నీవు సహిస్తే ఒక దినము దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, మరచిపోయేవాడు కాదు, నిన్ను నన్ను విడనాడే దేవుడు కాదు. ఒకవేళ యోహాను సువార్త ఇదే 16వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట చెప్తాను. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అంటా ఉన్నాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. రెండవ ఆశీర్వాదము ఏంటంటే, ఆయన ఆరోహణములో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఆయన నీకు నాకు ఆదరణకర్తను ఈ లోకములోనికి ఆయన పంపిస్తున్నవాడుగా మనం చూస్తాను. ఈ లోకంలో ఏదైనా ఆదరణ ఉన్నది అని అంటే కేవలము యేసుక్రీస్తులోనే ఉన్నది. ఈ లోకము మనల్ని ఆదరించలేదు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఆదరించలేవు, ఈ లోకంలో ఉన్న మనుషులు లోకానుసారులు ఈ దినము నిన్ను నన్ను ఆదరించలేరు, బలపరచలేరు. ఎవరికి కూడా ఎక్కడి వరకు ప్రయాణం చేసినా కూడా మరణం వరకు ప్రయాణం చేస్తారేమో, కానీ మరణము తర్వాత నీతో నాతో ప్రయాణము చేయగలిగిన వాడు
కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట నీవు గమనించాలి. ఈ దినము ఆకాశం నుండి దిగి వచ్చిన వాడే మరలా ఈ దినము ఆరోహణమై దేవుని సన్నిధిలోనికి ఆయన వెళుతా ఉన్నాడు. వెళుతున్న ఆ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆయన వెళ్ళడము ద్వారా నా జీవితంలో పరిశుద్ధాత్ముని ఆయన ఒక బహుమానముగా సంచకరువుగా ఆయన అనుగ్రహించిన వాడుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటూ ఆయన పాపము గురించి, నీతిని గురించి, ఒకవేళ అక్కడ రాబోయే తీర్పుని గురించి ప్రతి దినము నిన్ను నన్ను ఒప్పింపజేసి దైవ మార్గంలో నిన్ను నన్ను స్థిరపరచుటకు దేవుడు పరిశుద్ధాత్ముడు తన కార్యమును దినదినము ఆయన జరిగిస్తూనే ఉంటా ఉన్నాడు. ఈ దినం మనలో ప్రియులను కోల్పిన అనేక మంది మనలో ఉంటా ఉన్నారు కనుక మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ఆదరించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ శిష్యులతో ఆయన 3.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు జీవించి తన జీవితాన్ని వారిలో దారిపోసాడు. అంటే వారికి విశ్వాసమును నేర్పించాడు, నిరీక్షణ నేర్పించి సమస్తమును పరలోక రాజ్య సంబంధమైన ప్రతి సత్యమును దేవుడు వారికి విషదపరిచాడు. కానీ ఒక దినం వచ్చింది, వారిని విడిచి ఆయన వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక మాట చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తా ఉన్నాడు కదా. ఆయన 17వ వచనం చివరి భాగంలో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని చెప్తా ఉన్నాడు. కనుక ఆ మాటలు ఎంతో స్పష్టముగా పెంతెకొస్తు దినాన ఆయన నిజంగా నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాము. ఈ దినము ఆయన ఆరోహణమయ్యాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కనుక నిన్ను నన్ను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఒకవేళ అనేక సార్లు కుటుంబ బంధము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబ బంధంలో మనం ఎంతగా ఆధారపడతాం ఒకరి మీద ఒకరు అంటే, ఒకరు లేకుండా మనము జీవించలేమన్నంతగా మనం ఆధారపడతా ఉంటాం. కానీ వారి సమయం వచ్చి దేవుడు వారిని తీసుకున్నప్పుడు అనేక సార్లు ఆ దుఃఖము నిజంగా చాలా అది ఇంత అంత కాదు. ఆ యొక్క లోటును, ఆ సమస్యను నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా పూడ్చలేరు. కానీ దేవుడు ఈ దినము మనకిస్తున్న అభయం ఏంటంటే, నేను మిమ్మను ఆదరించు దేవుడను. అందుకే ఆయన యెషయా గ్రంథంలో అంటాడు, మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు కదా. యెరూషలేము వెలుపల ఆదరణ లేదు, ఇశ్రాయేలు వెలుపల ఆదరణ లేదు, దేవుని వెలుపల ఆదరణ లేదు, క్రీస్తు వెలుపల ఆదరణ లేదు, యెరూషలేములోనే ఆదరణ ఉన్నది. ఈ దినము నువ్వు ఆదరించబడాలంటే నువ్వు ఆయన యొద్దకు రావాల్సిందే. నువ్వు ఆదరించబడి ఈ లోకంలో ధైర్యముగా, విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీకు నాకు ఉన్న దిక్కు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తప్ప ఈ దినము నిన్ను నన్ను ఆదరించే నాదుడు లేడు అన్న నిశ్చయతలోనికి ప్రతి విశ్వాసి రావాలి. నిజంగా అనేక సార్లు మనం మనుషుల మీద ఎంతగా ఆధారపడతామంటే, ఒకవేళ వారొక్క మాట అంటే ఈ దినము ఆహారం బంద్ చేసేవారు చాలామంది ఉన్నారు కదా. మనల్ని ఇష్టపడేవారు ఒక మాట అంటే సరిపోతుంది, ఆ దినము అంతా కూడా మనం తినకుండా ఉంటాం, అంటే అలుగుతూ ఉంటాం, బాధపడుతుంటే కష్టపడుతూ ఉంటాం. సరే, ఈ ప్రేమ కొంతవరకు కావచ్చు, కానీ మనము ఆధారపడాల్సింది ఎవరి మీద అతి ప్రాముఖ్యముగా అంటే దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద. ఎందుకంటే నీలో నాలో ఆయన ఆదరణకర్తను తను పంపించి నిన్ను నన్ను దినదినము ఆదరిస్తున్న దేవుడిగా నేను గమనించాలి. ఈ దినము అనేక సార్లు ఈ లోకం మీద ఆధారపడి జీవించేవారు చాలామంది ఉన్నారు కదా. ఒకవేళ వారికి కలిగి ఉన్న ఆస్తిని నమ్ముకుని జీవించేవారు చాలామంది ఉన్నారు, వారికి ఉన్న బలగమును నమ్ముకుని జీవించేవారు చాలామంది ఉన్నారు, లేకుంటే వారు సంపాదించే దానిని ఆధారము చేసుకుని జీవించేవారు చాలామంది ఉన్నారు, లేకుంటే అనేకమైన విషయాలు దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలను నిజంగా ఆధారం చేసుకుని గర్వించి జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సత్యము ఏంటంటే, ఏమున్నా కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. అన్నీ కూడా ఒక దినము లయము అయిపోయే కాలము వస్తుంది తప్పకుండా కదా. జూన్ మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నదంటే, ఈ ఎండాకాలం అంతా కూడా ఏమైపోయింది, ఎండాకాలం అంతా కూడా ఈ చెట్లన్నీ కూడా ఏమవుతా ఉన్నాయి, ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతా ఉన్నాయి. మన జీవితంలో మన ఆస్తి రాలిపోయే ఒక దినం వస్తుంది, మన కుటుంబంలో మనం ఆధారపడే ఆ వ్యక్తి రాలిపోయే దినం వస్తుంది. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతా ఉన్నావో ఆ వ్యక్తి కాలము జరిగించే దినం వస్తుంది. ఆ దినము నువ్వు ఎవరి మీద ఆధారపడతావు, ఆ దినము నీ దృష్టి ఎవరి మీద ఉంటా ఉన్నది. కానీ ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకున్న సత్యం ఏంటంటే, నేను ఆధారపడాల్సింది ప్రభువు మీద.
ప్రభువు మీద. ఆయన కేవలము మరణం వరకు మాత్రమే కాదు, కానీ మరణము దాటి యుగ యుగములు కూడా ఆయనతో నీవు నేను ఉండబోతా ఉన్నాము. అందుకే ఆయనకు ఆదరణకర్త అని ఆయనకు పేరు పెట్టబడుతూ ఉన్నది. కేవలము పరిశుద్ధాత్మనికే ఆదరణకర్త అని పేరు లేదు, కానీ యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త అనే పేరున్నది. అందుకే ఆయన ఆ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నప్పుడు వేరొక ఆదరణకర్త అంటా ఉన్నాడు. అంటే నేను ఒక ఆదరణకర్తను, ఇంకొక ఆదరణకర్తను కూడా మీకు పంపిస్తాను. అందుకే సిమియోను యేసుక్రీస్తును, చిన్న బాలుడైన యేసుక్రీస్తును ఆయన ఎత్తుకొని ప్రార్థన చేస్తున్న మాట ఏంటంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, అక్కడ ఒకవేళ లూకా సువార్త 22వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారందరి నిమిత్తము వారు ప్రార్థన చేయుచుండన్న మాట మనం చూస్తాను. అక్కడ అన్న కూడా ఇదే ప్రార్థన మనం చూస్తాను కదా. ఇశ్రాయేలు ఆదరణ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. గనక ఆయన ఆదరణకర్తగా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఆయన నీలో నాలో నివాసముంటూ నిన్ను నన్ను బలపరిచే దేవుడిగా మనం చూస్తాను. గనక అంతగా దినదినము నిన్ను ఆదరిస్తూ నిన్ను బలపరుస్తున్న దేవునికి నీవు నేను వందనస్తులమై మనం ఉండాలి కదా. సంఘమైన మనల్ని కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టలేదు కదా. ఈ దినం మేము బోధించగలుగుతా ఉన్నామంటే పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిన శక్తిని బట్టే. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవరింటారు కదా. మాకు న్యూస్ రీడర్స్కి ఎటువంటి తేడా లేదు. ఎందుకు సంఘములో పరిచర్య జరుగుతూ ఉన్నది? పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఒక వ్యక్తి పాడగలుగుతా ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి వాక్యము బోధించగలుగుతున్నాడు? పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి నిజంగా ఆదరించగలుగుతా ఉన్నాడు, ఒక వ్యక్తిని బలపరచగలుగుతా ఉన్నాడు, మనం ప్రేమించగలుగుతా ఉన్నాము, మంచి చేయగలుగుతా ఉన్నాము, సమస్తము చేయగలుగుతా ఉన్నాము అంటే మనలో నుంటూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కార్యము. కాబట్టి ఈ దినము నీవు నేను చేయగలుగుతా ఉన్నాము. నేను ఎందుకు మాట చెప్తున్నాను అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఇదే ఆరోహణ దినమును గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఒకటి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. కనుక ఆయన ఈవిని అనుగ్రహించకపోతే అందరము ఉట్టోళ్ళమే. అందరము ఇంతమంది పాడాం కదా, అందరము మట్టి ఘటములమే. ఈ మహిమంతం అనేది కాదు, ఈ మరణమంతం అనేది కాదు, ఈ కార్యము అనేది కాదు. అందుకే పౌలు ఆయన సొంత సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఈ శిష్యులందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడుతుని అని చెబుతూ చివరికి అయినట్టు మాట ఏంటంటే, ఆయనను ప్రయాసపడ్డది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపయే అంటా ఉన్నాడు. ఈ దినము దేవునితో యోగ్యమైన సంబంధం కలిగిన ఏ విశ్వాసి అయినా కూడా అర్థం చేసుకుంటాడు వానిలో ఏమీ లేదు అని. అంతా ప్రభువులో ఉన్నది, అంతా ఆయన మహిమ, అంతా దేవుని శక్తి, అంతా దేవుని కృప. ఆయన లేకుండా నీవు నేను ఏమీ లేని వారము, ఏమీ చేయలేని వారము కూడా అని నీవు నన్ను గమనించుకోవాలి. అందుకే క్వైర్ వారు కూడా చక్కని పాట పాడారు ఈరోజు కదా. ప్రభా ఏమీ లేని వారమయ్యా, అసలు వాస్తవంగా ఏమీ లేని వారం, కానీ ఈ మంచి ఘటములో దేవుడు దినదినము మహిమను నింపుతున్నాడు. కాబట్టి ఈ దినము ఆయన కొరకు జీవించగలుగుతా ఉన్నాం, ఈ దినము విశ్వాసము చూపిస్తా ఉన్నామంటే ఆయన కృప, ఆయన మన జీవితంలో ఇచ్చిన ఒక భిక్ష అని నీవు నేను గమనించుకొని దేవునికి ఎల్ల వేళలా మహిమను నీవు నేను చేకూర్చే విడలంగా మనం ఉండాలి. అందుకే ఇదే ఎఫెసీయులకు పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఆయన అదే మాటలు మాట్లాడుతున్న చూడండి. 20-21వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చునిబెట్టుకొని ఉన్నాడు కదా. దేవుడు ఆయనను మహిమపరిచి ఆయన తండ్రి కుడి పార్శ్వము మీద ఆయన కూర్చుని పెట్టుకున్నట్టుగా మొదటి అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక మనం చూస్తున్న మాట ఏంటంటే, మొదటిగా ఈ ఆరోహణ దినము మనకు నేర్పిస్తున్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు ఒక గొప్ప అభయాన్ని ఇస్తా ఉన్నాడు. అభయంతో పాటు గొప్ప ఆదరణను కూడా మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పుడే యెరూషలేము దాటి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే
పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను నేను పంపించిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి ఈ లోకంలోనికి మీరు శక్తి పొందుదురో అప్పుడు సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను మీరు ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా యెరూషలేము కాదు, మీ ఇల్లు గవిని కూడా మీరు దాచలేరు. అది ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్న సత్యము. మీరు సాక్షులుగా ఉంటున్నారా? దేవుని దయ, దేవుని కృప అని ప్రతినిత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మనము వందనములు చెల్లించాలి. దేవునికి మనము వందనములు చెల్లించాలి. ఒకవేళ మూడవదిగా ఎఫెసు రాసిన పత్రిక, ఇందాక మనం చదివినది మొదటి అధ్యాయము, ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం, 21 అన్ని కలిసి ఉన్నాయి. సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను ఈ యుగమందు మాత్రమే కాగా రాబో యుగములందు పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చునబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును, ఈ మాట ప్రాముఖ్యమైనది, ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. కనుక ఆయన ఆరోహణము అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి కూర్చున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒకవేళ మన పొలిటికల్ టర్మ్స్లో హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్ కదా. ఆయనకు మించిన అధికారము ఈ లోకంలో ఏదీ లేదు. ఏ అధికారమైనా కూడా, ఏ నామమైనా కూడా కదా. చాలామంది అంటారు కదా, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు కదా. ఎవరు తెలిసినా కూడా వాళ్ళందరికంటే కూడా ఉన్నతమైన అధికారమే కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నాకు యేసుక్రీస్తు తెలుసు. పౌలు అంటాడు, నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. ఐ నో హూమ్ ఐఎమ్ బిలీవింగ్. ఒకవేళ ఆ నమ్మకము నీ జీవితంలో ఉన్నట్లయితే అందుకే నువ్వు ధైర్యంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళగలవు. అందుకే ఆ సామెత గ్రంథములో నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ ధైర్యము వాని నుండి వచ్చేది కాదు, కానీ ఆ నీతిమంతుడు ఎవరి మీదైతే విశ్వాసం ఉంచుతున్నాడో ఆ దేవుని నుండి ఆ ధైర్యాన్ని వారు పొందుకుంటున్నారు. కనుక పౌలు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఈ దినము ఒకవేళ ఆయన అంటున్న మాట ఏంటంటే సమస్త అధికారము యేసుక్రీస్తు కింద ఉన్నది. అన్ని కూడా ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనకు అధికారము అనుగ్రహించిన వాడుగా ఈ దినము నీవు నేను చూస్తాను. అందుకే 110వ కీర్తన ఒక మాట చూద్దామా. 110వ కీర్తనలో దావీదు ఈ యొక్క మాటను, యేసుక్రీస్తు యొక్క ఆరోహణమును ఆయన ముందుగానే ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు, మొదటి 2 వచనాలు, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యెహోవా అన్న మాట మనం చూస్తాను కదా. అంటే దేవుడు అంటే దావీదు ద్వారా ముందుగానే యేసుక్రీస్తు యొక్క ఆరోహణం గురించి, ఆరోహణం తర్వాత ఆయన కూర్చోవడం గురించి ఆయన ముందుగానే ప్రవచించాడు. ఎందుకు అక్కడ కూర్చున్నాడు? వాట్ డస్ దట్ సిగ్నిఫై? అర్థం ఏంటంటే ఈ లోకంలో సంఘమునకు ఉన్న ప్రతి శత్రువు కూడా సాతాను అయినప్పటికీ ఇంకెవరైనప్పటికీ వారందరూ కూడా ఎవరి పాదముల కిందికి రాబోతున్నారంటే యేసుక్రీస్తు పాదముల కింద నిజంగా వారు అనుగా దొరకబడబోతున్నారు. అందుకే ఉన్నాడు కదా, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున నీవు కూర్చొనుమని దేవునికి చెప్తా ఉన్నాడు. కనుక అంటే యేసుక్రీస్తుకు దేవుడు చెప్తా ఉన్నాడు కనుక నాయన నీవు ఇక్కడ కూర్చో. ఎందుకంటే ఎప్పటి వరకు నువ్వు కూర్చోవాలంటే నీకు శత్రువుగా, నీ సంఘమునకు శత్రువుగా ఉన్న ప్రతి శత్రువు కూడా నీ పాదము కింద నిజంగా అపజయ పాలు అయ్యేంత వరకు నీవు ఇక్కడ కూర్చోవాలి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ దినము సంఘముగా వ్యక్తిగతముగా క్రైస్తవునిగా నాకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు కదా. అందుకే బైబిల్ చెప్తున్న మాట అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. దావీదు సౌలు విషయంలో మనం ఆలోచన చేస్తే దావీదు ఎప్పుడు కూడా సౌలును శత్రువుగా భావించలేదు. ఆయన శత్రువు చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు దావీదు జీవితంలో చేశాడు. కానీ అయినప్పటికీ ఒక అభిషిక్తునిగానే చూశాడు. ఈ దినము నేను ఒక విశ్వాసి ద్వారా శ్రమను నువ్వు అనుభవిస్తా ఉన్నప్పుడు నువ్వు శత్రువుగా భావించడానికి వీలు లేదు. శత్రువుగా నీవు వారిని అర్థము చేసుకుని నీవు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే మనం పోరాడాల్సింది మనుష్యులతో కాదు, శరీరులతో కాదు, మనం పోరాడాల్సింది ఆత్మ సంబంధమైన వాటితో అన్న మాట నీవని గమనించాలి. ఈ విషయము సంఘంలో మనము అర్థము చేసుకోగలిగితే అనేక సార్లు మనలో ఉన్న ఈ శత్రుత్వాలు కానీ సమస్తమైన ఈ చీకటి కార్యాలన్నిటికీ కూడా నిజంగా స్వస్తి చెప్పడానికి గొప్ప అవకాశం ఉంటా ఉన్నది. సంఘముగా మనకు ఒకటే ఒక శత్రువు ఉన్నాడు. వారెవరు?
సాతాను. అంతే. సాతాను ఎవరిని ప్రేరేపిస్తే వారు మనం శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు, కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే వారి కనులు తెరవబడాలని ప్రార్థన చేయాలి, వారు మార్చబడాలని ప్రార్థన చేయాలి, వారు దేవుని మార్గముని తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి, వారిని మనం క్షమించాలంతే మనకున్న ఒక గొప్ప పరిచర్య అది. కనుక ఎవరైనా నేను తిట్టినప్పుడు దయచేసి నువ్వు క్షమించు. క్షమిస్తే నీకు మంచిది, వారికి మంచిది, అందరికీ కూడా మంచిది అన్న మాట నీవు నన్ను గమనించాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు అదే పనిగా మన శత్రువును ఆయన సాతానుతో యుద్ధము చేయుటకు తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆయన పనిని దయచేసి మనము ఆయనను చేయనిద్దాం. ఆ పనిని నీవు నేను చేస్తుంటే వాస్తవంగా మనం కూడా లెక్క అప్పచెప్పాలి. నేను చేస్తే కదా అని దేవుడు అడుగుతాడు. నేను చేసే వరకు నువ్వెందుకు ఆగలేదు అంటాడు. వ్యాజ్యమాడేది నేను, నీ పక్షంని వ్యాజ్యమాడేది నేను, నీ పక్షం నిలబడేది నేను, నీ కొరకు కార్యము చేసేది నేను. నీవెందుకు కార్యము చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు? నీవెందుకు ఉరుకులాడి ముందుకు వెళుతా ఉన్నావు? దేవుడు నిజంగా ఈ దినము జ్ఞాపకం చేసిన కార్యం ఏంటంటే ఆయన మన శత్రువుతో యుద్ధము చేయటకు ఆయన కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన కింద సమస్తమైన అధికారం ఉన్నది. ఆయన చేస్తాడు. ఆయన చేస్తే నీ శత్రువుకు మేలు చేస్తాడు, నీకు కూడా మేలు చేస్తాడు. నీవు నేను చేస్తే మన శత్రువుకి నష్టమే చేస్తాం. అందుకే దేవుడు అన్నాడు, వ్యాజ్యము నాది, నేను వ్యాజ్యం ఆడడానికి నేనున్నాను. ఆయన చేతికి దయచేసి ఆయన పనిని మనము చేయనిద్దాం. అందుకే రోమిలకు రాసిన పత్రికలో చక్కని మాట అనేకసార్లు మనము అందరికి ఇష్టమైన మాట కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. తన కుమారుడు అనేక సహోదరులలో జయించుటగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలుచును, ఎవరిని పిలుచును వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమ పరిచను అన్న మాట చూస్తాను కదా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితంలో ఆయన సమస్యమును సమకూడి ఎవరు జరిగిస్తూ ఉన్నారు? దేవుడే జరిగిస్తాడు కదా. బాధపడద్దు, కష్టపడద్దు. ఒకవేళ మీ చేతిలోకి దేన్ని కూడా మనం తీసుకోవద్దు. మనం ఏం చేయాలంటే ప్రభు చేతిలో పెట్టాలి. సమస్తమును సమకూడి జరిగించేది ఆయన. ఎందుకంటే కింది వచనాలు ఆయన అన్నాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆయన మనకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. ఆ మాటల తర్వాత మనం చూద్దాం. 31వ వచనం చూద్దాం. ఒక మాట చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించేవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమాధానమును అనుగ్రహించలేడా? అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఉన్న కొరతలు అనుగ్రహించలేడా? అనుగ్రహిస్తాడు. సమస్తము ఎందుకు అనుగ్రహించాడు? ఖచ్చితముగా ఆయన రీతిలో, ఆయన సమయంలో ఆయన అనుగ్రహిస్తాడు. నీవు అనుమతిస్తే. సమస్య అంతా ఎక్కడ ఉన్నదంటే మనం అనుమతించడం లేదు. అదేదో నేనే చేయాలి, నా కష్టం ఏదో నేనే పడాలి, నా సిలువేదో నేనే ఎత్తుకోవాలని అనేక స్థల భవిష్యత్తు పరిగెత్తుతున్నామేమో. ప్రభు చేతికి అప్పచెప్పు, దేవుడు చూసుకుంటాడు కదా. కింది వచనంలో అంటున్నాడు కదా, ఆయనతో పాటు సమస్తం గురించి మనకెందుకు అనుగ్రహింపడు. 33లో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపగలవాడెవడు? ఎవరున్నారు? ఎవరు లేరు ఈ లోకంలో. రక్షింపబడ్డ విశ్వాసి వీడు నాశనము చెందినవాడని వారి మీద ఏలు ఎత్తి చూపే ధైర్యము ఈ లోకంలో ఎవ్వరికి లేదు. ఒకవేళ ధైర్యం చేసి చూపుతున్నారంటే ఖచ్చితంగా దేవుని చేతిలో వారు మార్చబడాలని మనం ప్రార్థన చేయాలంటే. అందుకే అంటున్నాడు కదా, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తే. అంతేకాదు మృతుల నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మనకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. అంతే. ఒక వ్యక్తిని విమర్శించాలన్నా, ఒక వ్యక్తిని ఖండం చేయాలన్నా, ఒక వ్యక్తిని బలహీనపరచాలన్నా అది మనిషి చేతిలో దేవుడు పెట్టలేదు. కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీ మీద, నా మీద నేరము మోపడానికి సాతాను అనేక సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అది ప్రయత్నం చేస్తుంది,
చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా అది ఓడిపోయే ఒక దినము వస్తూ ఉన్నదన్న సత్యము నేను గమనించాలి. కనుక ఈ మూడవ ఆశీర్వాదము ఏంటంటే మన శత్రువుల మీద మనకు విజయమును అనుగ్రహించటకు దేవుడు తండ్రి కుడి పార్శ్వం మీదికి ఆయన ఆరోహణము ఆయన దేవుడిగా మనం చూస్తాము. ఆయన ఇంకా వధింపబడిన ఆ చిన్న గొర్రె పిల్లవలే ఆయన ఇంకా బలహీనమైన పరిస్థితుల్లో ఆయన లేడు, కానీ ఆయన ఇప్పుడు యుగములు ఏలుతున్న వాడుగా ఆయన ఆ మహిమను మరల పొందుకొని ఉన్నవాడిగా మనం చూడగలుగుతున్నాం. ఇంగ్లీష్లో ఆయనకున్న పేరు ఏంటంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉంటా ఉన్నాడు. కనుక అంత గొప్ప ప్రభువును నీ జీవితంలో కలిగి ఉండి ఎంత బాధపడతాను కదా, ఎంత ఇబ్బంది పడతాను. ప్రభు చెంతకి మన జీవితాలన్నీ కూడా సమర్పించగలిగితే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో దయచేసి మనము ఆయన శక్తి మీద మనం ఆధారపడదాం కదా. ఎలీషా జీవితంలో ఒక చిన్న కార్యమైంది. ఆయన ఇశ్రాయేలు సైన్యానికి వెనుక ఉండి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో ఆ సైన్యానికి చెప్తా ఉన్నాడు. ఆ సైన్యం వెళ్ళి సిరియా సైన్యం మీద యుద్ధం చేస్తూ ఉన్నది. ఆ ప్రతి యుద్ధంలో వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు గెలుస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలే గెలుస్తూ ఉన్నది. ఈ ఇశ్రాయేల్ వారు ఇదంతా కాదు, ఇది అంతటి వెనకాల ఎవరో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అని వారు ఏం చేశారంటే వారు ఒక సర్వే చేసి వారు కనుగొన్నారు. ఏంటంటే ఆ ఇశ్రాయేలు దేశంలో ఎవరున్నారు? దేవుని ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఆయన చెప్పితే వీరు చేస్తూ ఉన్నారు, దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కరిని పట్టుకుంటే సరిపోతుందని వారు ఏం చేస్తున్నారు, అంటే యుద్ధానికి ఎంతమంది వచ్చారంటే సైన్యం అంతా కూడా ఇశ్రాయేల్ మీదకి రాలే. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందంటే ఎలీషా మీదకి వచ్చింది. మరి ఎలీషా పరిస్థితి ఏమి ఉండాలి కదా? పారిపోయాడు ఎలీషా పారిపోలేదు. ఎలీషా బలహీనపరచబడలేదు కదా. ఆయన దుఃఖపడలేదు. కానీ ఆయన యొక్క అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ చూసి, సార్ మీరు చూస్తలేరు, ఇంత గొప్ప సైన్యం నీ మీదకి వస్తా ఉన్నప్పుడు నీకేం భయం లేదా అన్నప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, ఎలీషా దేవునికి ప్రార్థన చేస్తాను, దేవా ఈ వ్యక్తి యొక్క గుడ్డితనమును తీసివేయి, వారి పక్షంలో ఉన్న వారి కంటే మన పక్షంలో ఉన్నవారు గొప్పవాడు. అనేక మంది ఉన్నారు అన్నప్పుడు ఆయన కన్నులు తెరవబడినప్పుడు అక్కడున్న అగ్ని రథములు ఆయన చూడగలిగాడు. ఈ దినము నువ్వు ఒంటరిగానే కనిపించవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న ఆ అగ్ని రథములు నీవు చూడగలగాలి. నువ్వు చూసి ఆయన మీద విశ్వాసం ఉంచి ఎలీషా వలె ఆ గొప్ప సైన్యమును కూడా నువ్వు ఎదుర్కొనగలగాలి. దావీదు జీవితంలో కూడా ఇటువంటి ఒక అనుభవం నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనం చూసామా? ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. మూడో మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఎన్నాళ్ళు మీరు ఒకని పైన పడుదురు, ఒరుగుచున్న గోడను పడబవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు కదా. దావీదుకు ఉన్న అనుభవం ఏంటంటే ఆయనను బలహీనపరచుటకు అనేక సార్లు కదా ఒరిగిపోతున్న గోడను ఇట్లా చిన్న పిల్లాడు వచ్చి గుద్దినా కూడా అది కింద పడిపోతుంది. అంటే నా పరిస్థితి ఒరిగిపోయిన గోడ వలె ఉన్నప్పుడు, అంత పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా ఇంకా నా మీద ఎన్నిసార్లు మీరు పడుదురు, ఎన్ని ఉపాయములు మీరు వేయుదురని ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు. కానీ 5వ వచనంలో ఆయనకున్న ధైర్యం చూడండి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. క్రీస్తు అను బండ మీద కట్టుకునే నీ జీవితము ఏ వరదకు కురుగుతుంది? ఏ వరద వచ్చినా కూడా కృంగిపోయే అవకాశం లేదు. దావీదు చెప్తా ఉన్నాడు, ఎంతవరకు ఒక ఒరిగిపోతున్న గోడ వలె నా జీవితం ఉన్నది, కానీ ఆ గోడను కూడా మీరు పడద్రోయుటకు మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ మీ బలహీనత ఏంటంటే ఒరిగిపోయే గోడను కూడా మీరు పడగొట్టలేరు. ఎందుకంటే ఆ గోడ ఎవరి మీద ఉంటా ఉన్నదంటే యేసు క్రీస్తు అనే బండ మీద ఆ గోడ ఉంటా ఉన్నది. అందుకే నేను కదిలించబడను అని గొప్ప ధైర్యము దావీదుకున్నది. సంగమా, ఈ ధైర్యము ప్రతి విశ్వాసలో ఉండాలి. ఈ ధైర్యము అందుకేనంటాడు, యెహోవాయే నా ఆశ్రయదుర్గము, ఆయనను నేను నమ్ముకొని నేను మౌనముగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద ఈయన దృష్టి ఉన్నది, శత్రువు మీద దృష్టి లేదు.
చాలాసార్లు మన సాతాను మీద దృష్టి ఉంటే చాలాసార్లు మనం బలహీనపరచబడే అవకాశం ఉంటుంది. సాతాను ఒకవేళ మనం గమనించినట్లయితే ఆదిమ కాలంలో ఎంతమంది ఉండే సంఘములో 120 మంది. ఎంతమంది? ఇక్కడే 300 మంది కంటే ఎక్కువ ఉన్నారు. 120 మందినే ఈ లోకంలో తుడిచివేయాలని సాతాను ఏం చేస్తున్నది? ఆనాటి నుండే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ప్రయత్నం విజయం పొందిందా? ఇట్ ఈస్ ఎ డిఫీటెడ్ ఫో. అది అపజయం పాలు పొందిన ఒక శత్రువు అని నువ్వు గమనించాలి. సాతానులో అంత శక్తి లేదు. సాతానుకున్న గొప్ప శక్తి, ధైర్యము, బలము ఏంటంటే నీవు అనుమతిస్తే తప్ప సాతాను నీ జీవితాన్ని నిజంగా పాడు చేయలేదు. ఎలాగ అనుమతిస్తాను? వాక్యం పక్కన పెట్టి అనుమతిస్తా ఉన్నాం, ప్రార్థనను పక్కన పెట్టి అనుమతిస్తా ఉన్నాం, సాతానును నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు. అందుకే వచ్చి ఆ పెద్ద పీట వేసుకుని కూర్చొని నీ జీవితాన్ని నిజంగా ఒరిగిన గోడవలే చేస్తా ఉన్నది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో కదా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చునున్న ఆ ప్రభు మీద నీ దృష్టిని ఉంచుతావో, ఎంతటి శత్రువైనా కూడా నీవు జయించుటకు విజయమును దేవుడు అనుగ్రహించగల సమర్థుడు. కనుక చివరిగా ఒక మాట. మొదటిగా ఆయన మనకు అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఆరోహణ దినాన. రెండవదిగా ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నాడు, సాక్షిగా జీవింపజేస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రతి శత్రువు వేసిన ప్రతి తంత్రము మీద విజయమును ఆయన అనుగ్రహిస్తాడు. చివరిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ మన పక్షమున మనల్ని పట్టించుకునేవారు లేరు అని బాధపడేవారు చాలామంది ఉంటూ ఉన్నారు కదా. అసలు దేవుడు మనల్ని పట్టించుకోకపోతే అసలు మనం పుట్టేవారం కూడా కాదు కదా. దేవుడు ఎంతగా నన్ను ఆయన పట్టించుకుంటున్నాడంటే, నీవు ఇంకా నేను ఆ తల్లి గర్భంలో పుట్టక ముందే ఆయన నన్ను క్రీస్తులో ఎరిగెను అన్న మాట సత్యము. దయచేసి మాటను నమ్ముదాం. ఎందుకంటే ఎంత కష్ట పరిస్థితి వచ్చినా కూడా ఒకటే దేవుడు మన పక్షమున ఉన్నాడు అంతే. ఆయన మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు, మన పక్షమున ఎల్ల వేళలా పోరాడే దేవుడు, మన పక్షమున నిలబడే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. అందుకే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన చెప్తూ వచ్చాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక మాట మరలా చదువుదాం. ఇదే ఆయన ఏ రీతిగా మనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో కదా. ఒకవేళ 34వ వచనం, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల నుండి లేచివారును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు కూడా లేరు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కఠినమైనను, ఒకవేళ అహింసకరమైన వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపనేరదు. ఏది కూడా ఎడబాపనేరదు. ఇది క్రైస్తవులమైన మనము ఖచ్చితంగా నమ్మాలి. మనం నమ్మి దేవుని మీద ఆధారపడుతూ వెళ్ళినట్లయితే మనం ఎంతగానో దీవించబడతాం. ఆయన ఆరోహణంలో ఉన్న ఆ 4వ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఆరోహణమై నిత్యము నీ గురించి ప్రార్థన చేసే ఒక నాథుడు ఉన్నాడు. ఈ లోక అధికారి ఉన్నాడు. ఈ సమస్త అధికారం కలిగిన ఆ దేవుడు నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఒక రాజకీయ నాయకుడు నేను నీకున్నానని చెప్తే ఎంత ధైర్యం ఉంటుందో కదా. ఏ తప్పైనా కూడా ధైర్యంగా చేస్తాం, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు కదా. ఈ దినము సంఘముగా నీతిగా బ్రతుకుటకు దేవుడు మనకు ఉన్నాడని చెప్తా ఉన్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేయడానికి నేనున్నాను, నిన్ను బలపరచడానికి నేనున్నాను కదా. ఒకవేళ నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు మరలా నిన్ను లేవనెత్తుటకు నేనున్నాను. అందుకని 1 John chapter 2 verse 1లో ఆయన మనకు ఒక అడ్వకేట్గా ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రకటన గ్రంథం ఒక మాట చూద్దామా. ప్రకటన గ్రంథము సాతాను యొక్క పని ఏంటిదో మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయను అంటా ఉన్నాడు కదా. అపవాది యొక్క పని ఏంటిదంట? రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అపవాది ఏమి చేస్తాడంటే సహోదరుల మీద నేరము మోపుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ సహోదరుల కొరకు ఆయన చేసిన కార్యం ఏంటంటే 1 John 1 యోహాను 2వ అధ్యాయము ఆయన 2వ వచనములో 1వ వచనములో అంటున్న మాట చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినట్ల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు.
కదా. సాతాను మన మీద ఎంత నేరారోపణ చేసినా కూడా ఆ నేరము తప్పు అని నిరూపించుటకు ఎవరున్నారు? యేసుక్రీస్తు మన ఉత్తరవాది ఉన్నాడు. నీవు బయటికి వెళ్ళి నీ నీతిని నీవు నిరూపణ చేసుకోవాల్సిన అంత అవసరత లేదు. మన ఉత్తరవాది ఎవరు? ప్రభువే. తగిన సమయంలో తగిన కాలంలో మన నీతిని ఆయన వెల్లడి చేస్తాడు. వెల్లడి చేసి మనల్ని బలపరచగల సమర్థుడు ఆయనే. అందుకే పేతురుకు లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనంలో పేతురు సాతాను నిన్ను వడ్లను వలించినట్టుగా నిన్ను చాలా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తానని, కానీ నేను నీ గురించి ప్రార్థన చేశానని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కనుక నీవు బలం పొందిన తర్వాత సహోదరులను నీవు బలపరచుము అని పేతురుకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆరోహణ దినాన నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన ఈ లోకంలో నేను ఆయన కొరకు చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు మరచిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణమంతా పెట్టిన తర్వాత ఆయన త్యాగమును దేవుడు మర్చిపోకుండా ఆయనను పిలిచి తండ్రి కుడి పార్శ్వమును కూర్చునిబెట్టి ఆయన పక్కన పెట్టిన ఆ మహిమనంతా కూడా, పక్కన పెట్టిన ఆధిక్యతలన్నీ కూడా మరలా దేవుడు ఆయనకు దయచేశాడు. ఆ రీతిగా సంఘమైన నేను ఈ లోకంలో ప్రయాసపడ్డదంతా కూడా, ఒకవేళ పాస్టర్స్గా మేము చూడకపోవచ్చు, ప్రెసిడెంట్స్ చూడకపోవచ్చు, కమిటీస్ వారు చూడకపోవచ్చు, ఎవ్వరు చూడకపోవచ్చు, కొన్నిసార్లు చూడకపోతేనే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేదానికంటే పరలోకంలో ఇచ్చేది గొప్పగా ఉంటుంది కదా. అందుకే పరిశీలన గురించి, శాస్త్రం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారి ఫలము వారు పొందుకున్నారు. అంటే వారికి ఉన్న ఫలం ఏంటంటే, అందరి ముందు మేము గొప్పవారం అనిపించుకోవాలి. అదే వారి ఆశ. ఒక క్రైస్తవునిగా నీవు గుర్తింపబడకపోవడమే నీకు మేలు. నువ్వు గుర్తింపబడకపోవడమే నీకు గొప్ప ఆశీర్వాదము. దట్ ఈస్ టు సే దట్ వన్ డే, ఒక దినము దేవుడు ఎన్నిసార్లు నువ్వు గుర్తింపబడకుండా నువ్వు ఉన్నావో అంత ఎక్కువ ఎక్కడ పరలోక రాజ్యంలో నీకు మహిమ పెరిగిపోతూ ఉంటుంది. కనుక మమ్మల్ని గుర్తిస్తలేరు, మా కుటుంబాలను గుర్తిస్తలేరు, అంత బంద్ చేయాలి. దేవుడు గుర్తించేవాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు గణపరచువాడు. దేవుడు ఒక దినము ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఆయన మనల్ని ఆదరించువాడు, బలపరచువాడు, మనకు విజయాన్ని దయచేవాడు, మన పక్షమున విజ్ఞాపన చేయువాడు. కనుక అందుకే మనం ఈ లోకంలో అనేకమైన డేస్ మనం జరుపుకుంటా ఉన్నాం కదా. ఫాదర్స్ డే, ఒకవేళ మదర్స్ డే, ఇవన్నీ కూడా నిజంగా మంచిదే. వాటన్నిటిని కూడా చేసుకోవడం మంచిదే. కానీ ఇదంతా కూడా ధ్యానం చేసేటప్పుడు నాకు అనిపించింది, నిజంగా బైబిల్లో ఉన్న ఈ ప్రాముఖ్యమైన దినములు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని వాటిని మనము జరుపుకొని, దేవుడు వాటి ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటిది, లేక మనం ఏ రీతిగా బలపరుస్తా ఉన్నాడు, వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తే దేవుడు ఎంతగానో దీవిస్తాడు. దేవుడి ఇటు కృప మెండుగా మనకిచ్చి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ తిరిగి లేచి మా నిమిత్తమే ప్రభా మీరు ఆరోహణమైన దేవానికి వందనాలు. ఒక దినము తిరిగి రాబోతున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ యందు విశ్వాసంతో ప్రభా మేము ముందు కొనసాగే భాగ్యమును తండ్రి దయచేసి మీరే మాకు ఇచ్చి మీరే మమ్మల్ని బలపరచవలసింది కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నేటి మన ఆరాధనలో ఎంతో శ్రేష్టమైన వాక్య సందేశాన్ని